వాక్యం ఏమి రాయబడిందంటే, సోమరంట దారిలో సింహం ఉందంటాడు, వీధిలో సింహం ఉందంటాడు. ఎందుకంటే చేయలేక, అమ్మో ఆ దారిలో వెళ్ళకూడదే కానీ నీకు తెలియదు. స్తోత్రం. ఒకసారి సువార్తకు బయలుదేరితే మా కూడా, అమ్మమ్మో ఈ దారిలో వెళ్ళకూడదు, బాగుతారు, కొడతారు, ఊరి కొట్టించుకోవడానికి వచ్చామా. మనం వచ్చింది ఎందుకు? ఒకటి చేతన్న తన్నులు తినకపోతే సువార్త నిలబడిద్దిరా. మనం ఒకటితో తన్నులు తినడానికే ఆలోచిస్తున్నాం. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడు తెలుసా మీకు? 1 తక్కువ 40 కొరడా దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడు? ఎవరైనా పౌలు గారు 5 సార్లు తిన్నాడు. స్తోత్రం. ఎన్నిసార్లు? 1 తక్కువ 40 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడు. మన ఒంటికి చెమట పట్టనంత కాలము, మన ప్రయాస విలువ పెరగనంత కాలము మనము దేవుని పనికిరాము. స్తోత్రా. చచ్చిపో దేవుని కొరకు. ఈ మైకులు ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ గుండె ఆగిపోయినా నాకు వచ్చిన భయం ఏమిలే. కొన్ని వేల మందిని సంపాదించుకున్న వాళ్ళందరిని అలా పట్టుకెళ్ళి ప్రభువుకు చూపిస్తా. నువ్వేం చేయగలవు? నువ్వేం చెప్తావు? ఇన్నేళ్ల భక్తి జీవితంలో నీ వలన సంఘానికి కలిగిన ప్రయోజనం ఏమిటి? దేవుని నామానికి వచ్చిన మహిమేమిటి? దానియేలు ముందు ఒక దేశాధినేత తల వంచాడు అంటే ఊరకనే కాదండి, దానియేలు అన్నిటిలో ధైర్యంగా నిలబడే భక్తుడు. స్తోత్రం.